మా తెలుగు తల్లికి మళ్ళీ పూలంద మా కన్న తల్లికి మంగళ హారతులు ఎందెందరూ మహానుభావులందరికీ మా వందనములు. 2 దశాబ్దాల నుంచి పరిచయం అయిన మహాపురుషులు శ్రీ 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 గోటి శ్రీ రామారావు గారు ఆయన పంపుతున్నటువంటి మహత్తరమైన ప్రముఖాంధ్ర ఆయనే ఎన్నో నెలల నుంచి పుష్కరం కూడా జరిగింది అటువంటి పవిత్రమైన తెలుగు మాస పత్రిక. ఇప్పుడు ఈ చెన్నై పట్టణానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం దొరికింది. శ్రీ గోటేజీ శ్రీరామారావు గారు నమస్కారం అండి. నమస్కారం బాబు. సరే, మా మొరిషస్ దేశములో ఉన్న అటువంటి తెలుగు భాష ప్రేమికులకు, తెలుగు భాషాభిమానులకు మీ దివ్యమైన సందేశం. ఇప్పుడు మనం రాబోయే 2 నెలల్లో విరోధినామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. విరోధినామ సంవత్సరంలో అనేక వికృతాలు జరుగుతాయి, కానీ తెలుగు వాళ్ళు ఎన్నో సుకృతాలు చేసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ వికృతాలు ఏమి వాళ్ళని బాధించకూడదని నా యొక్క ఆశయం, సంకల్పం. నాకు మారిషస్ దేశస్థులు తెలుగు వాళ్ళ మీద నాకున్న వాత్సల్యానికి ముఖ్య కారణం ఏమంటే వాళ్ళు ఎన్నో తరాలుగా వెళ్ళారు అక్కడికి. ఎన్నో తరాలుగా వెళ్ళి అక్కడే పుట్టి అక్కడే పెరిగి తెలుగు భాషను స్వచ్ఛమైన గురజాడ వారు చెప్పిన ముత్యాల సరాల్లా చక్కగా వాళ్ళు పలకటం, అలాగే సంజీవ నరసింహపుడు లాంటి వాళ్ళు ముత్యాల కోల ఆ దస్తూరి కూడా రాయటం చూస్తే నాకు మహదానందం కలుగుతుంది. ఇలాగే ప్రతి దేశంలోనూ ఉన్న తెలుగువాడు తెలుగును అభ్యసిస్తూ, తెలుగుని అధ్యయనం చేస్తూ, ఊరికే అధ్యయనం చేస్తే లాభం లేదు. తెలుగులో బ్రహ్మాండమైన భక్తిరసమైన